హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్ చూసారా, ఇది 4 అంగుళాల పీవీసీ పైప్ అండి. చక్క పైనంతా కట్ చేసి కింద హోల్స్ పెట్టి మట్టి నింపి దీనిలో మంచిగా లెట్యూస్ అవన్నీ కూడా పెంచాను కదా. నా వీడియోలో చూసారు మీరు, ఎంత బాగా పెరిగిందంటే చాలా బాగా వచ్చింది వింటర్లో. అది అయితే అవి తీసేసిన తర్వాత ఇంక పైప్ ఖాళీగా ఎందుకు ఉండడం అనేది ధనియాలు అయితే వేసాను, రాలేదు. కానీ దానికి బదులుగా మాత్రం మంచిగా చక్కగా గంగవాయిల కూర అయితే వచ్చేసిందండి. ఇక్కడ చూస్తారు, సమ్మర్లో కూడా ఇలాంటి పూలు పూస్తూ ఉంటాయి. ఇవి జినియా అంటారు, పెంకిస్ అంటారు, టింకిస్ అంటుంటారు కదా. అలాగే ఒక ప్రాంతంలో ఒక్కొక్క పేరు అయితే అంటుంటారు. ఇక్కడైతే ఈ పైపులో మాత్రం నేను విత్తనం వేయకుండానే ఇంత గంగవాయిల కూర అయితే పుట్టేసిందండి. చక్కగా మట్టిలో మనం సాయిల్ మిక్స్లో గంగవాయిలు విత్తనాలు ఉన్నట్టున్నాయి, చక్కగాను మంచిగా పుట్టేసినాయి అనమాట. గంగవాయిలు ఏంటి, పెంకిస్ కొన్ని విత్తనాలు, తర్వాత అలాగే ఇంకా పునర్నవ పుట్టింది, అలాగే ఇంకా కాస్మోస్లా రకరకాల మొక్కలన్నీ కూడా మన గార్డెన్లో ఏమేమి ఉన్నాయి ఒక్కొక్కటి ఈ పైపులో పుట్టేసింది అనమాట, నేను వేయకుండానే. కానీ చక్కగా మనం చూడండి, ఇది జినియా మంచిగా పుట్టింది కదా, పుట్టిని మంచిగా పోస్తాయి కూడాను. ఇదంతా కూడా గంగవాయిల్ని, ఇదంతా చూడండి కొండపిండాకు, ఇలా రకరకాలు పుట్టేస్తూ అన్ని ఆకుకూరలు కూడా మనకు పుట్టేస్తూ ఉంటాయి అనమాట. ప్రకృతం మనకు తినమన్నట్టుగా అనిపిస్తుంది నాకైతే. ఇదైతే ఇప్పుడు నేను హార్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలాగా మనకి దేవుడిచ్చిన ఆకుకూరలు అంటాను నేనైతే మాత్రం, మన విత్తనం పెట్టకుండానే చిన్న చిన్న పైపుల్లో కూడా ఇలా చక్కగా వస్తుంది. ఆ ధనియాలు మాత్రం మరి ఎక్స్పైరీ అయిపోయినాయో ఏమో, మరి ధనియాలు పుట్టలేదు. కానీ ఇన్ని రకాల ఆకుకూరలు మాత్రం మంచిగా వచ్చి నాకైతే ఈరోజు పప్పులో కోస్తున్నాను నేనైతే మాత్రం. గంగవాయిల్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మిగతా మొక్కలు కూడా, పూల మొక్కలు కూడా కొన్ని పుట్టాయండి, కాస్మోస్ అవిను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఒక లైక్ చేసేయండి, అలాగే మన గార్డెన్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోని మీరు మరిన్ని చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచిగా మీరు లేటెస్ట్ వీడియోలన్నీ ఎప్పటికప్పుడు మా గార్డెన్లో మేము పండిస్తున్న పంటలు విధానం అన్నీ కూడా మీరు చూడొచ్చు. చూసారు కదా ఎంత ఆకుకూర వచ్చిందో, చాలు కదండి మనకి. ఇప్పుడు వచ్చినా కూడాను చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది నాకైతే మాత్రం. అలాగే ఈ టబ్లో నేనైతే మొత్తం తీగజాతి విత్తనాలు కొన్ని పెడితే గోంగూర అవన్నీ పెట్టాను. మళ్ళీ ఇక్కడ కూడా గంగవాయిలు వచ్చేసిందండి. అంటే మనం గతంలో మన పశువులు పేడలో అక్కడ కూడా ఈ విధంగా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట.